హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ అనే టాప్ ఉంటుంది కదా, దానికి కాలర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే సివిల్ దానికి కూడా మనం అనేది ఇలాంటి నెక్ అనేది సెమీ కాలర్ నెక్ అంటారు కదా, అట్లా చైనీస్ కాలర్ అని కూడా అంటారు. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా యూనిఫామ్కి అనేది చూపిస్తాను మెజర్మెంట్స్తో సహా. మనకు వచ్చేసి ఇలా మనం టాప్ అనేది కటింగ్ చేసుకుంటాము. ఈ టాప్ అనేది నేను ఆల్రెడీ కటింగ్ చేశాను. ఈ పొడవు అనేది మెజర్మెంట్ ఎంత ఉంది అనేది అయితే మనం కొలతలతో నేను అనేది చూపిస్తానండి. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 35 ఇంచెస్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అనేది తీసుకున్నాము మనము చెస్ట్ లూజ్. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నడుముకి అలాగే బాడీ పొడవు అనేది వస్తుంది కదా, అక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 8 నడుము దగ్గర. ఈ విధంగా మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తము 6.5 అనేది షోల్డర్ విడ్త్ అనేది ఉందండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 6.5 ఉంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ అనేది ఉంది. చిన్న అమ్మాయి కాబట్టి 2.5 అనేది ఉందన్నమాట. నెక్ విడ్త్ 2.5. ఇక్కడ కాలర్ కోసం మనము 3 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాము. ఈ విధంగా కింద కూడా మనకు 2.5 పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా మనకు ముందర వచ్చేసి ఒకలాంటి పీస్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి షర్టు లాగా మనం అనేది చూపిస్తాను స్టిచ్చింగ్లో చూపించుకుంటూ. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. పొడవు వచ్చేసి టాప్ పొడవు వచ్చేసి 35 అనేది ఉంది. ఈ విధంగా పొడవు 35. కింద వచ్చేసి మనకు 9.5 అనేది వచ్చేసింది అన్నమాట. మనకు మెజర్మెంట్ కోసం సపరేట్గా 9.5 అనేది మనం పెట్టుకోవాలి. మెజర్మెంట్ అనేది 9.5 ఒరిజినల్గా, సైడ్ పీస్ అనేది సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం కిందికి డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ అనేది ఒక 1/2 ఇంచ్ కిందికి అనేది మనం షోల్డర్ భాగం కదా, నెక్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి. షర్టు ఏదైతే ఉంటుందో ఆ విధంగా అన్నమాట. కాలర్ నెక్లకి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. సైడ్ మార్జిన్ వచ్చేసి యథావిధిగా 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మనం అనేది పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 6.5 అనేది పెట్టేసుకున్నాను అన్నమాట. 6 ఇంచ్ అనేది. ఈ విధంగా మనం అనేది ఒక పీస్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ అయితే నేను ఇలా కటింగ్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఎన్ని ఇంచ్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6.5కు నేను అనేది కచ్చా అనేది పెట్టేశాను కదా. ఈ విధంగా 1.5 కానీ 2 ఇంచ్ వెడల్పుతో, అంటే నేను ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. ఇలా డబల్ మీద 1.5 అనేది తీసుకోవాలి. ఇలా 1.5 తీసుకున్న తర్వాత మనకు 2 రావాలి కాబట్టి ఈ విధంగా పీస్లు అనేది కటింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ సైడ్కి మనం గుండీలు అనేవి వస్తాయి కదా, గుండీ పట్టీల కోసం అన్నమాట. ఇవి ఇలా తీసుకొని మనం అనేది సైడ్కి అనేది ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది మార్చి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి లాగా మనం అనేది వేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. జుబ్బాకి అనేది వస్తుంది కదా షర్ట్స్లకి, అలా అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒరిజినల్ అనేది చూసుకోవాలి, ఉల్టా సీదా అనేది చెక్ చేసుకొని ఈ విధంగా మనము క్లాత్ అనేది, ఇది పాయింట్ పీస్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ స్కూల్ యూనిఫామ్కి ఇలా ఇస్తారు కదా, ఆ క్లాత్ అన్నమాట ప్యాంట్ పీస్. ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ అనేది చేసుకున్నా కదా, అక్కడికి కరెక్ట్గా రఫ్ చేసుకుని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా అనేది మనము కింద ఆల్రెడీ కచ్చా అనేది పెట్టాను కదా, ఈ విధంగా దారం తెగకుండా దారం వరకు ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి.
1 ఇంచ్ కిందికి అనేది పెట్టేసుకొని క్లాత్ ఇలా కటింగ్ చేసుకొని ఉక్సు పట్టిలాగా మనం అనేది కాజా పట్టిలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నిదానంగా చూడండి, ఇట్లా పెట్టేసుకొని మనం కిందికి అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ సైజ్ చేసుకోవాలి నెక్ దగ్గర. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇటు సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఉల్టాగా అనేది కాకుండా మనము స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఏదైతే మనం స్టిచ్చింగ్ చేసామో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నిదానంగా చూపిస్తున్నానండి, అర్థమయ్యే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ కటింగ్ అనేది చేశాను కదా, అక్కడి నుంచి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం కరెక్ట్గా ఆడ రఫ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకొని మనకి ఇక్కడ పైన పీస్ అనేది కట్ కాలేదు కదా, అక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇది వరకు కచ్చా అనేది పెట్టేశాను కదా, కాట్ లాగా అలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కాజా పట్టి లాగానే పెట్టుకోవాలన్నమాట, బయటికి కనబడే విధంగానే. ఉక్సు పట్టికి అయితే లోపల వైపు వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు ఇది కూడా కాజా పట్టి లాగానే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కింద మనం స్టిచ్చింగ్ ఏదైతే ఫస్ట్ చేసామో అది లోపలికి అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది పైకి రావాలన్నమాట. ఇలా పైకి వచ్చేటప్పుడు ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ భాగం అనేది మనం పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేది మూలకి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది కిందికి పెట్టేసుకొని ఇక్కడ ఈ పీస్ అనేది కిందికి వెళ్ళాలి, కచ్చా పీస్ అనేది పైకి రావాలా. ఇలా పెట్టేసుకొని మనము 1.5 ఇంచ్ కిందికి కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్లుగా సరి చేసుకొని నెక్ భాగం నుంచి ఇట్లా కరెక్ట్గా ఇక్కడ అనేది రఫ్ చేసుకోవాలండి. ఇలా అడ్డంగా రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి మనం ఈ మూల దగ్గర వీ షేప్ లాగా క్లాత్ అనేది మడిచి ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా ఎడ్జ్కి అన్నమాట మనము నీడిల్ దింపుతూ మూలకి ఇలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా మూల అనేది సరిగ్గా చూసుకొని ఇటువైపు కూడా నీడిల్ అనేది కిందకి దించి ఇక్కడ తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ కూడా రఫ్ చేసి తీసేసుకోవడమేనండి. ఇలా ఫ్రంట్ సైడ్ అనేది ఇక్కడ మనకు షో బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా టాప్లకు అయితే అయినా. ఇక్కడ వచ్చేసి ఇది యూనిఫామ్ కాబట్టి గుండీలు అనేవి వస్తాయి. ఇక్కడ ఈ చిన్న కచ్చా పీస్ అనేది కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది చిన్న అమ్మాయిది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇలా హెచ్చు తగ్గులు అనేది తీసేసుకొని మనకు ఫ్రంట్ సైడ్ అనేది పైన కాలర్ అనేది వస్తుంది కాబట్టి కాలర్లోకి వెళ్ళిపోతుంది. చైనీస్ కాలర్ అంటారు కదా, ఆ కాలర్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్స్ బ్యాక్ పార్ట్ కూడా ఉల్టా సీదా అనేది చూసుకొని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కాలర్ ఏ విధంగా వేయాలనేది స్టిచ్చింగ్ చూపిస్తానండి. అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. మీరు చూడడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయండి. రఫ్గా ఏదైనా క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నెక్ నుండి బ్యాక్ సైడ్ ఇట్లా చిన్న కచ్చా పెట్టేసుకోండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా కచ్చా పెట్టేసుకోవాలి. ఇలా కచ్చా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ కాలర్ కోసం
కరెక్ట్గా మనము మరీ లాగకుండా మరీ మనము లూజ్ వదలకుండా ఒక మాదిరిగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా కొలత అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 2 పాయింట్లు అటు ఇటు అయినా తేడా వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా 9 ఇంచెస్ అనేది వచ్చేసింది. డబల్ మీద మనం అనేది ఇట్లా ఫ్యూజన్ పేపర్ తీసుకోవాలండి. ఇలా ఫ్యూజన్ పేపర్ అనేది తీసుకొని 9 ఉంది కదా, ఒక ఇంచి ఎక్స్ట్రానే పెట్టుకోవాలంటే నేను ఇక్కడ డబల్ మీద 10 తీసుకున్నాను. వెడల్పు మీద ఒక 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇట్లా ఒక లైన్గా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇలా 9 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ ఉంటుంది కదా రౌండ్గా, ఇక్కడ ఏదైతే ఉందో ఇటు సైడ్ లైను అటు సైడ్ లైనుకి ఈ విధంగా వంపుగా గీత అనేది గీసుకోండి. ఇలా వంపుగా గీసుకున్న తర్వాత మనము నెక్ ఎంతైతే ఉంది డబల్ మీద 9 ఉంది, కరెక్ట్గా 9 దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము 1 ఇంచ్కి ఇట్లా 1 ఇంచ్కి వెడల్పుతో ఇలా మార్కింగ్ వేసుకోండి. కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో ఫస్ట్ రౌండ్ అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకుని మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ వంపు వచ్చింది కదా, వంపు వచ్చిన దానికి మనం వంపు లాగానే ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇట్లా ఇప్పుడు ఏదైతే ఉందో ఇలా తీసుకొని మనం ఈ మూలలు అనేవి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఒక 2 దారాలు అటు ఇటు అయినా కూడా నెక్ అనేది పాడైపోతుందండి. ఈ కాలర్ నెక్స్ చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఎడ్జ్కి అనేది ఈ ఎక్కువ తక్కువలు అనేవి అన్నీ తీసేసుకుంటూ మనం ఏదైతే మార్కింగ్ అనేది వేసుకున్నామో దానికి కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనము కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. నిదానంగా చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ఉందో ప్యాచ్ క్లాత్ అంటే ప్యాంట్ పీస్ అట్లా ఆపోజిట్గా అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఆ క్లాత్కి ఈ విధంగా మనం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ యూనిఫామ్ కాబట్టి నేను ప్యాంట్ పీసే ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా, ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే సరిపోతుందో చూసుకొని సైడ్ పీస్ మిగులుతుంది కదా ఇట్లా పెట్టేసుకొని మనకు డబల్ అనేది వచ్చే విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ అనేది చేశాను. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్యూజన్ పేపర్కి ఇక్కడ సైడ్కి మనము స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా మిగతాది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము ఎడ్జ్కి అన్నమాట, లోపలికి కాకుండా మనకు కాలర్ అనేది మనం ఫ్యూజన్ పేపర్ ఎక్కడైతే స్టిచ్చింగ్ కటింగ్ చేసుకున్నామో అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎడ్జ్కి వారకు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లోపలికి చేయకూడదండి ఇది. ఇక్కడ ఎడ్జ్కి అనేది చిన్న కుట్టు అనేది పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నిదానంగా మీరు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేను కూడా నిదానంగానే చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కావాలి కదా, అర్థమయ్యే విధంగా నేను అనేది చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అంతా కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ అనేది తీసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి మనం ఇలా చూసుకొని క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి రౌండ్ షేప్లో. ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ మీద క్యాన్వాస్ మీద అనేది పడకుండా మనము కింద ఒక దారం అంతా
దూరంగా అనేది ఇలా పెట్టేసుకుని, లేదా ఆనుకొని అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. ఇలా క్లాత్ మీద పడేటట్టు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇక్కడ లాస్ట్ వరకు మనము రఫ్ చేసి తీసేసుకోకూడదు, కొంచెం మాత్రం మనం ఓపెన్ చేసుకునేటట్లు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్చింగ్ ఎడ్జ్ వరకు చేసుకున్నట్లయితే మనకు కాలర్కి అటాచ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూపిస్తాను. ఇలా కొంచెం ఓపెన్గా పెట్టేసుకోవాలి, ఇలా ఓపెన్గా ఉండాలి. ఇలా ఓపెన్గా పెట్టేసుకుని మనకి ఇక్కడ అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోండి, నీట్గా ఫోల్డింగ్ అవ్వడం కోసం. ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది ఎలాగనేది చూపిస్తాను. ఇప్పుడు ఎడ్జ్కి ఈ మూల దగ్గర కరెక్ట్గా మూలలు అనేది తీసుకోండి. ఇలా ఏదైనా ఉంటే ఇలాంటివి తీసుకుని ఇలా స్ట్రైట్ అనేది చేసుకోండి. క్లాత్ అనేది మందం ఉంటుంది కదా, ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోండి. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను ఎలాగన్నది. ఇలా ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇలా ఒక క్లాత్ అనేది తీసుకుని మనకు ఐరన్ కోసం క్లాత్ కావాలి కాబట్టి లైనింగ్ ఉంటే నేను అక్కడ వేసాను. ఇలా ఐరన్ చేసుకోండి నీట్గా. ఐరన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఎడ్జ్కు మనకు హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది సర్దుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా నీట్గా మనకు క్లాత్ అనేది బయటికి రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి కాలర్కి. ఇక్కడ హెచ్చు తగ్గులు లేకోకుండా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మార్కర్ తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న దాని పక్కన నుంచి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది మనము ఈ మార్కింగ్ మీద వేసుకుంటూ రావాలండి. ఇలా మనం తీసుకున్నాం కదా, సీదాగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ పీస్ అనేది మనం టాప్ నెక్ భాగం అనేది ఇట్లా సీదాగా పెట్టేసుకోవాలి. ఇలా సీదాగా పెట్టేసుకున్నాక ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకున్నాం కదా మనం సగానికి, అలా దీనికి కూడా ఈ విధంగా నీట్గా సగానికి ఇలా కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్టా అనేది తీసుకోవాలి, ఇలా ఉల్టా రావాలి. ఇది కూడా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునే వైపుకి ఇలా ఉల్టాగా పెట్టేసుకొని మనం నెక్ భాగం అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి మనం ఏదైతే మార్కింగ్ వేసామో ఈ సెంటర్ నుండి మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి, కొంచెం కొంచెం సర్దుకుంటూ. ఈ విధంగా అటు అవతలికి ఇవతలికి లేకుండా ఏదైతే మార్కింగ్ వేసామో అక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ అనేది వస్తుంది కదా నెక్ దగ్గర, అక్కడ లాగకుండా మనము ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనము ఇలా సర్దుకొని నెక్ భాగం అనేది చూసుకుంటూ కింద కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా రఫ్ అనేది చేసుకోండి లాస్ట్లో.
ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రాస్ అనేది అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. నెక్ రౌండ్కి ఇలా తిరగాలి కాబట్టి మనం ఈ విధంగా దారం కట్ అవ్వకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ నుండి మనము నెక్ ఏదైతే స్టిచ్చింగ్ చేసామో ఇక్కడ నుండి ఎడ్జ్ వరకు ఇక్కడ అనేది పెట్టేసుకుని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ అని చేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి. ఇలా కొంచెం చూసుకొని ఇక్కడ సాగుతుంది కాబట్టి నెక్ భాగం అనేది తేడా రాకుండా చూసుకోవాలండి. ఇలా పెట్టుకొని మనము అక్కడక్కడ ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్కి కచ్చా అనేది పెట్టేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే ఏదైనా కటింగ్ అనేది చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది ఇలా తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగంలో పీసులు అనేవి బయటకు వస్తాయి. ఇలా రాకుండా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. హెచ్చుకు లాస్ట్కి అనేది మనము వేసుకుంటూ రావాలి. వంకటింకల్ అనేది లేకుండా మనము కరెక్ట్గా ఇప్పుడు లాస్ట్కి మనం అనేది కరెక్ట్గా నిదానంగా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ పైన అనేది లూజ్ వదలండి. ఎందుకనంటే మనము లాగి పట్టుకున్నట్లయితే మనకు షేప్ అవుట్ అయిపోయి క్రాస్ అనేది వస్తుంది లాస్ట్ వరకు వచ్చేసరికి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా అలా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం పై పీస్ను అనేది లాగకూడదు, కింద పీస్ను లాగకూడదు. ఈ విధంగా లూజ్గా పట్టుకొని మనం స్టిచ్చింగ్ పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ పెట్టి ఈ లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. చాలా నీట్గా ఈ కాలర్ అనేది వస్తుంది. ఇక్కడ అనేది ఈ విధంగా పట్టుకొని లాస్ట్కి అనేది మనం రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జ్కు లాస్ట్కు మనం అనేది వేసుకుంటూ కుట్టు ఈ విధంగా పట్టుకొని రావాలి. చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇలా స్టిచ్చింగ్ అనేది ఈ చైనీస్ కాలర్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ కాలర్ నెక్ అనేది యూనిఫామ్స్ కానివ్వండి, మనకు టాప్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ అనేది ఇలా కాజా పట్టి ఉక్సు పట్టి కాకుండా డిజైన్గా అనేది పెట్టుకొని మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా యూనిక్గా నీట్గా ఉంటుంది. ఇది యూనిఫామ్ కాబట్టి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మోడల్ వచ్చేసింది కాబట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఈ వీడియో మీకు ఎలా ఉందన్నది ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి నేర్చుకోండి. ఈ విధంగా కాలర్ అనేది ఇది ఒక టైప్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.